మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. దేవుడు మన చక్కని మాటలు దయచేశారు. సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకి ధరింపజేశాడు. అంటే కిరీటము అనేది ఏంటంటే అధికారానికి గుర్తు. ఉదాహరణకి రాజుల కాలంలో చూస్తే కిరీటం ఎవరికమ్మ పెట్టేవారు? అంతేనా? ఇప్పుడు ఒక వ్యక్తి రాజు అయ్యాడు అనుకోమ్మా, రాజు అయినప్పుడు అతని తల మీద కిరీటం పెట్టి రాజుగా అభిషేకం చేసేవారు. పట్టాభిషేకం అంటారు దాన్ని, పట్టాభిషేకం చేసేవారు. రాజు తల మీదే కిరీటం ఉండేది. ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ పరిపాలించేవారు. రాజ్యం అందరు కిరీటాలు పెట్టుకునేవారా? లేదు కదా. ఒకరు పెట్టుకుంటే తలపాగాలు పెట్టుకునేవారేమో తప్ప కిరీటాలు రాజు మాత్రమే పెట్టుకుంటారు. రాజుకి కిరీటం పెడుతూ మంత్రులు కానీ ప్రజలు కానీ ఇచ్చే బాధ్యత ఏంటి తెలుసా? అబ్బాయి నిన్ను రాజుగా చేసేవంటే అర్థం ఏంటి తెలుసా? మమ్మల్ని అందరినీ నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, రాజ్యం అభివృద్ధి చేయాలి, మమ్మల్ని అందరినీ కాపాడాలి, మా కోసం నువ్వు ప్రాణాలకైనా సరే సమర్పించాలి, తెగించాలి. కాబట్టి ఇక నుండి మా అందరి బాధ్యత నీదే, నీవు మాకు అధికారివి, అలాగే మా అందరికీ నువ్వే సేవకుడి. రాజు ప్రజలందరికీ కూడా సేవ చేయాల్సిన వ్యక్తి కదా. యుద్ధం వచ్చింది అనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు ప్రజలందరూ యుద్ధం చేస్తారా? రాజు చేస్తారా? రాజే చేయాలి కదా. ఆ ఉద్దేశంతో కిరీటం పెడతారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే సంవత్సరము అనే కిరీటాన్ని దయతో మనకు పెడతాడట. హల్లెలూయా. సంవత్సరము అనే కిరీటాన్ని దయతో మనకు పెడతాడు. ఎలాగా? అబ్బాయి ఈ 2025వ సంవత్సరం వరకు నువ్వు నీ కుటుంబం కోసం బ్రతికావు. నీ భార్య పిల్లలకో నీ కుటుంబానికి ఏవి అవసరమో అవి కొనడానికి సమకూర్చడానికి ఒకవేళ నువ్వు బ్రతికితే బ్రతికొండొచ్చు నీ సొంతం కోసం. ఇదిగో నేను ఇప్పుడు దయతో ఏం చేస్తానంటే ఇంకో కొత్త సంవత్సరం ఇస్తాను నీకు. ఈ సంవత్సరంలో నువ్వు అధికారిగా నువ్వు ఉండి ఏం చేస్తానంటే కనీసం ఈ సంవత్సరంలో నుండేనా నా కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయు, లేదా నన్ను ప్రకటించడానికి నా కోసం బ్రతుకు, నా ప్రేమను లోకంలో చూపించడానికి నా కోసం జీవించు, నన్ను ప్రకటించడానికి నా ప్రేమను లోకంలో చూపించడానికి నా కోసం జీవించు అని చెప్పి దేవాది దేవుడు మనందరికీ నూతన సంవత్సరము అనే కిరీటాన్ని దేవుడు ఆయన దయతో ఇస్తున్నాడు. ఉదాహరణకి మన దగ్గర ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఆ వస్తువు ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే ఆ వస్తువు మనం పనికి రాలేదు అనుకోండి, పని చేయకపోతే వెంటనే దాన్ని డిస్ట్రాయ్ చేయము, పారేము, చూస్తాం, బాగు చేయించుకోవడానికి చూస్తాం, ఏ విధంగా బాగుపడుతుందేమో చూస్తాం. మన సాధ్యమైనంత వరకు పాడైన వస్తువుని పారేయడానికి ఇష్టపడం, కానీ దాన్ని బాగు చేయించి వాడుకోవడానికి మనం ఇష్టపడతాం. అది సెల్ ఫోన్ కావచ్చు, మెగాఫోన్ కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, పాడైంది కదా అని పారేయం, కానీ దాన్ని బాగు చేయించి వాడుకోవడానికి ఇష్టపడతాము. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో ఒక విషయం ఉన్నది. ఇప్పుడు ఒక తోటమాలంట, ఆ తోటలోని అన్ని చెట్లు ఫలిస్తున్నాయి కానీ ఒక చెట్టు మట్టి ఫలించడం లేదంట. యజమానుడు వచ్చాడు, అన్ని చెట్లు ఫలిస్తున్నాయా కానీ ఈ చెట్టు మట్టికి ఫలించడం లేదు, ఎందుకు? జాగ్రత్తగా ఈ చెట్టును నరికించు అన్నట యజమానుడు వచ్చి. తోట యజమానుడు వచ్చి తోటమాలు ఏమన్నట, అయ్యా ఈ ఒక్కసారి నాకు అవకాశం అండి, నేను ఇది బాగా తవ్వి దాన్ని లోతుగా తవ్వి ఎరువులే వేసి సేద్యం చేస్తాను, ఒకవేళ అప్పుడు పంట రాకపోతే అప్పుడు నరికి వేయించవచ్చు, నాకు ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి అని తోటమాలి అడిగాడట. కాబట్టి అక్కడ యజమానుడు ఏం ఆలోచిస్తాడంటే పంట రాని చెట్టుని నరికించమని చెబుతూ ఉన్నాడు. తోటమాలి ఏమడుగుతున్నాడంటే ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక్కడి నిన్న పంట వచ్చేటట్టు అవకాశం వస్తుందేమో కదని సమయాన్ని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భంలో ఆ చెట్టు మనకు గుర్తుగా ఉన్నది. మన నుండి కూడా దేవుడు పంటని ఆశిస్తున్నాడు. ఏమమ్మా అంటే నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైంది? దేవుడు తెలుసుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో దేవుడి గురించి నీవు ఎంతవరకు అర్థం చేసుకున్నావు? దేవుడు నీకు ఎంతవరకు అర్థమయ్యాడు? సరే, దేవుడు నీకు ఎంతవరకు అర్థమైతే నువ్వు ఎంతవరకు అర్థం చేసుకుంటే నువ్వు అర్థం చేసుకున్న దేవుణ్ణి ఇతరులకి ఏ రీతిగా చూపించావు, ఏ విషయంలో చూపించావు,
ఏ విషయంలో అమ్మో ఇతనిలో దేవుడు ఉన్నాడు, ఈ వీడిలో దేవుడు ఉన్నాడు, అందరిలాగా ఈ వ్యక్తి కాదు, ఈ వ్యక్తి ఒక ప్రత్యేకము అని నిన్ను ఒక ప్రత్యేకంగా చూసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలు నిన్ను ఒక ప్రత్యేకంగా చూసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవి దేవుడు ఆశించే ఫలాలంటే అవి. దేవుడు ఎదురు చూసే ఫలాలు ఏంటంటే ఈ వ్యక్తి అందరం వంటి వాడు కాదు, నిజంగా ఈ వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడు, దేవుని బిడ్డ, ఇతరులో దేవుడు ఉన్నాడని ప్రజలు గుర్తించే క్రియలు మన లోకంలో ఉండాలి. అందులో మనం ఫలించాలి. దేవుడు గొప్పతనాన్ని మన క్రియల ద్వారా మనం చూపించగలగాలి. కాబట్టి ఒకవేళ ఈ 2025వ సంవత్సరం వరకు ఒకవేళ మనం అలా చూపించినట్టు సంతోషం, మనం చాలా ధన్యులు, సంతోషం. ఒకవేళ మన జీవితంలో అలాంటి సంఘటనలు ఏమీ లేనట్టయితే ఈ 2026 నుండైనా మనం ప్రయత్నం చేయాలి. 2026 నుండైనా దేవుడు ప్రేమ, దేవుడు మంచితనం, దేవుడి యొక్క గుణ లక్షణాలు మనలో నుండి ప్రజలు చూసేటట్టుగా మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనం ఇంకా భూమి మీద ఉన్నాం. కేవలం మనం పరలోకానికి వెళ్ళడానికే యేసుక్రీస్తు వారు నమ్ముకున్నాం అనుకోము. ఉదాహరణకి కేవలం పరలోకానికి వెళ్ళడానికి మాత్రం యేసు ప్రభు నమ్ముకుంటే, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును అని ప్రభు అన్నారు కదా. అలాంటప్పుడు మనం బాప్తిసం తీసుకుని వెంటనే చనిపోయామనుకోమా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మరి బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైనా ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడంటే అర్థం ఏంటి? మనం పరలోకానికి వెళ్ళడం ఎంత ముఖ్యమో, దేవుని తెలుసుకుంటే, ఆ దేవుడు మనలో ఉంటే మన జీవితం ఎంత మధురంగా ఉంటుందో, మన జీవితం ఎంత బాగుంటుందో ప్రజలకు తెలియపరచడం అంత ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, సాల్ట్ వాడేవారికి ఇప్పుడు సాల్ట్ వాడలేని వారు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఉప్పు అసలు వాడరు అనుకుందాం, ఉదాహరణగా అనుకుందాం. కానీ ఉప్పు కనుక వేస్తే ఆ ఆహారం ఎంత రుచిగా ఉంటుందో వారు తెలియపరచడానికి తినిపించాలి కదా, అవునా? రుచి అంతా కూడా ఉప్పు ద్వారా వస్తుంది కదా. ఒకవేళ అది ఎక్కువైతే పాడైపోతుంది, తక్కువైనా ఆ రుచి రాదు. కాబట్టి ఆ ఉప్పు వాడితే, ఉప్పు కనుక ఈ ఆహారంలో ఉంటే ఈ ఆహారం ఎంత రుచిగా ఉంటుందా? లేదా ఏదైనా కొన్ని స్వీట్స్ ఉంటాయి కదా, షుగర్తో కలిగిన స్వీట్స్ తింటే ఎంత రుచిగా ఉంటుందా అని తెలిసేటట్టుగా మనం చేయగలగాలి. ఆ ఉప్పులో ఎంత రుచి ఉంది, ఈ షుగర్లో ఎంత రుచి ఉంది తెలియపరిచేటట్టుగా దేవుడిలో ఉంటే ఆ జీవితం ఎంత బాగుంటుంది. ఈ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు, దేవుడు కనుక ఒక మనిషిలో ఉంటే ఆ జీవితం అంత బాగుంటుంది అని ప్రజలు తెలుసుకునేటట్టుగా మనము చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు బాగా తెలుసు, మన భారతదేశంలో మదర్ తెరిసా గారి కోసం చాలా మంది తెలుసు కదండి. మదర్ తెరిసా భారతదేశంలో అందరూ కూడా ఆవిడని గౌరవిస్తారు. భారతరత్న బిరుదు కూడా ఇచ్చారు కదా. ఆవిడ మదర్ అన్నారు, మదర్ తెరిసా అన్నారు. అయితే గమనించండి, ఆవిడలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆవిడ జీవితం అంత మధురంగా ఉంది. ఎందుకంటే ఆవిడ నిస్వార్థంగా ఏ కల్మషం లేకుండా తోటి మానవులందరికీ కూడా దేవుడి ప్రేమను రుచి చూపించింది. దేవుడి ప్రేమ అంటే ఇలా ఉంటుందని చూపించింది. ఆ తల్లి దేవుడి ప్రేమ అంటే ఇలా ఉంటుందని చూపించింది కాబట్టి అబ్బా, దేవుడు నమ్ముకుంటే ఎంత గొప్పగా ఉంటుందని చాలా మంది తెలుసుకున్నారు. ఏమండి, అలాగే చెప్పుకోవాలంటే చాలా మంది ఒరిస్సాలో గ్రహం స్టైన్ గారు ఉన్నారు, వారిని కూడా సజీవ దహనం చేశారు. వారు కూడా ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి ఇక్కడ చాలా ప్రేమను చూపించారు. ఒరిస్సా రాష్ట్రంలో ప్రజలకి తన ప్రేమను చూపించారు. అంటే దేవుడిలో ఉంటే, దేవుడు నమ్ముకుంటే ఎంత ప్రేమ ఉంటుందా. ఆ తర్వాత అతను సజీవ దహనం చేసిన తర్వాత ఒరిస్సా రాష్ట్రం అంతా దారాసింగ్ అనే వ్యక్తికి ఉరితీయమన్నారు. ఎందుకంటే అతను మూలకారకుడు. ఉరితీయమంటే కోర్టులో ఈ యొక్క మాటల కోసం చాలా మంది ఆసక్తిగా వింటున్నారు. ఈ తల్లి అంటే ఆ గ్రాహం శ్రేణి గారి యొక్క భార్య, ఆవిడ ఏం చెప్తారని ఆసక్తిగా వింటే ఆవిడ ఏమన్నా తెలుసండి, మా ప్రభు మా పాపం క్షమించాడు, నేను ఆ సహోదరు పాపం క్షమిస్తున్నాను, అతనికి ఉరిశిక్ష వేయొద్దండి, ఉరిశిక్ష రద్దు చేయండి అని ఆవిడ కోరుకున్నది. హల్లెలూయా. అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నవారు అనుకున్నారు, యేసు ప్రభు నమ్ముకుంటే ఎంత క్షమాగుణం ఉంటుందా, ఎంత క్షమించే మనసు ఉంటుందా అని అనుకున్నారు. కాబట్టి ఇలాగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితి తగ్గట్టుగా మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలా ఓర్చుకున్నాం, మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలా ప్రేమించగలుగుతున్నాం,
మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి అలా క్షమించగలుగుతాము, మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలాగ సహాయం చేయగలుగుతున్నాము అని వారు తెలుసుకోగలగాలి. దేవుడుంటే వారి జీవితాలు ఎంత మధురంగా ఉంటాయా, దేవుడుంటే వారి జీవితాలు ఎంత రుచిగా ఉంటాయా అనే రీతిగా వారు తెలుసుకునేటట్టుగా ఈ 2026లో మన జీవితం బాగుండాలి, మన జీవితం అలాగ దేవుని చూపించే రీతిగా ఉండాలి. అందుకోసం దేవుడు ఏం చేశారంటే ఈ 2026 అనే సంవత్సరాన్ని దేవుడు ఆయన దయతో ఒక కిరీటంలా మన తల మీద పెట్టాడు అధికారం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని మనం ఏం చేయాలంటే సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా ఉపయోగించాలి. మన కుటుంబం కోసం చేసే పనులు అవి మానుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, అవి మానుకోకూడదు, మానాల్సిన అవసరం లేదు. అయితే వాటితో పాటుగా దేవుడి కోసం చేయాల్సిన పనులు కూడా మనము చెయ్యాలి. రేపు పొద్దున మన గమ్యం దేవుడు తెలుసు కదా మనందరికి. ఏమమ్మా, మన గమ్యము దేవుడే. మనం వెళ్ళాల్సిన చోటు దేవుడు ఉండే చోటే, అక్కడికే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి నేను నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను కదా, ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం నువ్వు నా కోసం ఎంతగా ఉపయోగపడ్డావని అడిగితే మనం చెప్పడానికి ఏముంటుంది? చెప్పడానికి అంటూ ఏముండదేమో. ఉండేటట్టుగా చూసుకోవాలి, ఉండేటట్టుగా ఇదిగో ప్రభువా ఈ సంవత్సరం నీ కోసం ఈ పని చేశాను ఉంటే సంతోషమే. ఈ సంవత్సరం నీ కోసం ఈ పని చేశాను, ఈ సంవత్సరం నీ కోసం ఇంత పని చేశాను, ఈ పని చేశాను అని మనం చెప్పుకుంటే అదొక ధైర్యం, అదొక ఆనందం. అయితే ఒక విషయం, మనం ఎంత చేసినా తప్పే. దేవుడు మన విషయంలో చేసిన మేలుతో పోలిస్తే, మన పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమతో పోలిస్తే మనం దేవుని నిమిత్తం ఎంత చేసినా కూడా అది తక్కువే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సర సందర్భంగా దేవుడు దయతో కిరీటం పెట్టాడు. ఎందుకంటే ఆయన బాధ్యతను మనం భరించి ఆయన కాడిని మనం మోయడానికి. దేవుడి కాడి చాలా తేలికైంది. మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 11:28 29 చదువుకున్నప్పుడు ఆయన కాడి చాలా తేలికట. అంటే మనకి కష్టమైన పని చెప్పడం దేవుడు, మనం చేయగలిగిన పనులే దేవుడు చెప్తాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీకు ఎవరైనా సహాయం చేస్తే నువ్వు ఎలా సంతోషిస్తావు, నీ పొరుగు వారు ఇబ్బందులు ఉన్నప్పుడు అలా సహాయం చెప్తారు కదమ్మా. కాబట్టి ఇలాగా నీతి క్రియలు, మంచి క్రియలు చేసి మంచి ఫలం అనే ఫలాన్ని మనం ఫలించడానికి ప్రయాసపడతాం. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఆ కిరీటం పెడుతూ దేవుడు మరొక మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఆ మాట మనం ఒక అధ్యాయం అంతా మనం చదువుకున్నట్టయితే యెషయా గ్రంథంలో ఉంటుంది. 43వ అధ్యాయంలో ఒక వచనం నుండి చివరి వరకు మనం చదువుకున్నట్టయితే అక్కడ 2 భాగాలుగా ఉంటాయి. అది చూడండి, నేను చదువుతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేను చదువుతాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 22 నుండి నేను చదువుతాను. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుని చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల ప్రభు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనం కూడి వాదిత్తము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నీ మూలపితరుడు పాపం చేసిన వారే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరచితిని, యాకోబుని శపించితిని, ఇశ్రాయేలుని దోషణ పాలు చేసితిని. అయినను నా సేవకుడు యాకోబు
నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించిన నీకు సహాయం చేయబడిన యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు. నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఇక్కడ 2 భాగాలుగా మనం చూసాం. 43వ అధ్యాయం 23వ వచనం నుండి అక్కడ ఏముందంటే, యాకోబు, ఈ గతించిన కాలం అంతా నువ్వు నా పట్ల విసిగిపోయి ఉన్నావు, ప్రార్థన చేయడం కూడా నువ్వు మానేసావు, విసిగిపోయావు. ఎందుకు? ఏం ప్రయోజనం? ప్రార్థన చేస్తే మరి జరుగుతాయి, జరగటం లేదు. రావాల్సిన జబ్బులు వస్తూనే ఉన్నాయి, రావాల్సిన కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం అని చెప్పి నువ్వు ప్రార్థన చేయడం మానేసావు, విసిగిపోయావు. నా దగ్గరికి లవంగపు చెక్క, దాసిన చెక్క ఇవన్నీ చెప్తాను కదా. అంటే అక్కడంటే నా నిమిత్తం నువ్వు ఏది తీసుకురావట్లేదు, లేదా నా కోసం అంటూ నువ్వు ఏది చేయటం లేదు. అంతా నీ కోసం చూసుకుంటున్నావు, నీ ఫ్యామిలీ కోసం చూసుకుంటున్నావు, నా కోసం ఏం చూసుకోవటం సరికదా. నీ పాపముల చేత నన్ను విసిగిస్తున్నావు. ఇది నీ గతం అంతా ఎలాగుంది. నీ పాపం చేత నువ్వు విసిగిస్తున్నావు. నీ గతం అంతా ఎలాగుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నీ గతం అంతా ఎలాగ ఉన్నా కూడా, అయినను కూడా నేను నీ పాపములు క్షమిస్తున్నాను. హల్లెలూయా. నేను నిన్ను క్షమిస్తున్నానయ్యా, నాకు నీ మీద కోపం లేదు. నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ దోషాన్ని తుడిచివేస్తున్నాను. ఇంకెన్నడూ నువ్వు చేసే తప్పులు నేను జ్ఞాపకం చేసుకోను అని ప్రస్తుతం కోసం చెబుతూ, భవిష్యత్తు కోసం ఏం చెప్తానంటే, నేనే నువ్వు మంచివాడవానో, ఇప్పటికైనా మారేవానో, ఇప్పటికైనా నాకు ఏం చేస్తావానో కాదు. నేనే నా ఇష్టానుసారంగా నిన్ను క్షమించి, నిన్ను ఆశీర్వదించి, నీకు పుట్టిన వారిని గొప్పవారుగా చేస్తాను. హల్లెలూయా. నీ సంతతి మీద నేను నా ఆత్మని కుమ్మరిస్తాను. నీ గతం అంతా అలాగ ఉంది. నీ గతాన్ని నేను మీద చూస్తున్నాను. గతం అంటే ఏంటమ్మా? 2025 వరకు వెళ్ళిపోయింది కదా. 2025 వరకు నేను మిమ్మల్ని చూస్తాను, మీద నుండి కిందకి అలా చూస్తూ నీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు. విసిగిపోయావు. చాలాసార్లు ప్రార్థన చేయడానికి కూడా నీ మనసు అంగీకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే మనకి ఏం ప్రయోజనం? ప్రార్థన ఇప్పుడేంటి? నేను దేవుడు తెలుసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది. దేవుడు తెలుసుకున్న మొదటి సంవత్సరం నుండి, మొదటి రోజు నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. ఏది నేను అనుకున్నది జరగలేదు, నా ఆశ తీరలేదు. ఆ ఊరిలో నేను ఒక వింతగా ఉన్నాను. అందరూ నన్ను చూసి, ఏడి నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, నీ బతుకు ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంది, నీ బ్రతుకు మారలేదు, నీ బ్రతుకు బాగుపడలేదు. అలాంటప్పుడు నువ్వు ఆ దేవుడు నమ్మితే ఏం ప్రయోజనం, ఆ దేవుడు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసినా జరగలేని కార్యాలు ఇప్పుడు ప్రార్థన చేసినంత మాత్రం జరిగిపోతాయా? నువ్వు విసిగిపోయి ఉన్నావు. ప్రార్థన చెయ్యాలంటేనే విసిగిపోయి ఉన్నావు. దేవుని దగ్గర వెళ్ళాలంటేనే ఆసక్తిగా ఉండట్లేదు. ఏదో తప్పదు, ఈ లేకపోతే మళ్ళీ బాగోదులే అనే తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం. అంతేగాని ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీకు ప్రార్థన చేయడానికి ఇష్టం అనిపించట్లేదు. దేవుడి సన్నిధి కూడా ఇష్టపూర్వకంగా రావడానికి నీ మనసు అంగీకరించడం లేదు. దేవుడు వాక్యం విన్నప్పుడు కూడా ఎన్ని అద్భుతమైన ఆదరణకరమైన మాటలు విన్నా కూడా నీ మనసు దాన్ని స్వీకరించట్లేదు. ఇలాంటి మాట ఇప్పుడే ఎన్ని సార్లు విన్నాము, ఇప్పుడు కొత్తగా విన్నామేంటి? అలాగా నువ్వు నా పట్ల విసిగిపోయి ఉన్నావు. ఇది కాక నా మీద కోపంతో, నా మీద అలకతో, నాకు ఇష్టం లేని కొన్ని పనులు చేస్తున్నావు. అది నీకే నచ్చుతుంది, నాకు ఇష్టం లేదు. నా మీద కోపంతో, అలకతో ఆ పనులు చేస్తున్నావు. ఇవన్నీ నేను చూస్తాను. నీ లైఫ్ రాకుండా నాకు తెలుసు, చూస్తున్నాను. కానీ నేనే నా ఇష్టపూర్వకంగా నీ తప్పులన్నీ క్షమిస్తున్నాను. నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లన్నీ నాకు తెలుసు, కానీ నేను ఇష్టపూర్వకంగా క్షమిస్తున్నాను. కేవలం క్షమించడం మాత్రమే కాదు, ఇది మొదలుకొని నువ్వు నా పట్ల విసిగిపోయావు కదా, ఏ కార్యాలు జరగలేదనో ఆ కార్యాలన్నీ నీ కుటుంబంలో జరిగిస్తాను. ఏ కార్యాలు జరగలేదు నువ్వు ఆశపడ్డావో, నేను ఏ కార్యాలు జరగలేదు విసిగిపోయి ఉన్నావో, అలిగిపోయి ఉన్నావో, మనసులో ఇష్టం లేకుండా, ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా, చర్చికి వెళ్ళడానికి ఇష్టం లేకుండా, మనసులో నీ హృదయాన్ని ఎలాగైతే కఠినం చేసుకున్నావు ఏ కారణాలు బట్టి, అవన్నీ నేను జరిగిస్తాను. నువ్వు ఆశించే గొప్ప కార్యాలు,
అద్భుత కార్యాలన్నీ నేను జరిగిస్తాను, నేనే నా ఇష్టపూర్వకంగా జరిగిస్తాను. అలాగే నీకు పుట్టిన వారిని కూడా, నీ కుటుంబ వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. నీ వారి మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తాను. ఎందుకు ఈ మాట ఎందుకు అన్నారు? నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని ఎందుకు అన్నారు? కొన్ని సందర్భాల్లో మన సంతానం మన మాట వినడం. ఎంత నచ్చజెప్తామో, ఎంత బతిమాలతామో, అలా కాదురా నాయన, ఎలాగుండు, ఇది చెయ్యు, అది చెయ్యు, మరి తమ్ముడు అలాగుండు, అన్నయ్య ఎలాగుండు, చెల్లి ఎలాగుండు అని మన వారికి ఎంత నచ్చజెప్తామో, ఎంత బతిమాలతామో కానీ మన మాట వారు వినరు, మన మాట వారు నమ్మరు. ఇప్పుడు దేవుడు ఏమన్నంటే, నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల మీద దేవుడు కనుక ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే మనం వద్దన్నా మనం అనుకున్నది చేస్తారు. హల్లెలూయా. మనం వద్దనుకున్నా మన పనే చేస్తారు, మన కోసమే పరుగుతారు. మరి ఈ వాగ్దానం మా కుటుంబంలో నెరవేరు. మా అమ్మ ప్రభువుని తెలుసుకున్నారు, చాలా చక్కగా బలపడుతున్నారు. ప్రతి వారం చర్చికి రమ్మన్నది. ఆదివారం అయితే సినిమాలు గుర్తొస్తాయి కానీ చర్చిలు గుర్తురాదు కదా. చర్చికి వెళ్ళేవాడు కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మ తిప్పింది, చర్చికి రావు, నువ్వు అలాగేలా తిరుగుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి మా అమ్మేమో నన్ను ఫుల్గా తిట్టేసేది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ బాధ భరించలేక, ఆ తిట్లు భరించలేక వెళ్ళేవాడు చర్చి, కానీ నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు. కానీ మా అమ్మ పట్టుదలగా ప్రార్థన చేసుకున్నాడు మటుకు మానలేదు. ఒకనొక టైం వచ్చినప్పుడు నా జీవితంలో దేవుడు కొన్ని సంఘటనలు జరిగించారు, కొన్ని సంఘటనలు నా జీవితంలో జరిగేది. దాని ద్వారా నా మనసు మారింది, దేవుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత నార్మల్గానే దేవుడు ప్రేమిస్తున్నాను. కానీ వినకోట అనే ప్రాంతంలో ఆ రోజు చర్చిలో పడుకున్నాను. ప్రతిరోజు చర్చిలో పడుకునేవాడిని. ఆ రోజు కూడా పడుకున్నాను, బాగా గుర్తు. 2000 సంవత్సరం ఆగస్టు నెల తెల్లవారుత 5వ తారీఖు ఉదయం 3:10 జరిగిన సంఘటన అనమాట. చర్చిలో ఒక్కరిని పడుకున్నాను. 1 గంట లేచాను. 1 గంట నుండి ప్రార్థన చేసుకున్నాను. అంతవరకు 3 గంటల వరకు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అలా 3 గంటల వరకు జరిగింది. 3 గంటలకి ఇంకా దీపం ముట్టు ఉండేది అనమాట. దీపం ఆపేసి పడుకున్నాను. ఇంకా పడుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు అయిందంటే మంచం మీద ఒక చర్చిలోని ఒక 2 చేతులు నన్ను తాకాను. ఈ ఛాతి మీద 2 చేతులు వచ్చి నన్ను అభిషేకించాను. హల్లెలూయా. స్పర్శన కల్లో కాదు, దర్శనం కాదు, రియల్గా 2 చేతులు వచ్చి, ఇంకా మనుషులు ఎవరు లేరు చీకట్లో, 2 చేతులు వచ్చి నన్ను తాకిన వెంటనే ఒళ్ళంతా కాలిపోతుంది. నేను హల్లెలూయా 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 అంటున్నాను. తల దగ్గర ఒక వ్యక్తి ఎవరు నిలబడి చెప్తున్నారు, దేవుడు నిన్ను తాకుతున్నాడు, దేవుడే తాకుతున్నాడు 3 సార్లు చెప్పారు అన్నమాట. ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో ఇంకా అది చాలాసేపు ఉండిపోయారు. ఆ మందిరం ఆవరణంతో శబ్దాలు, పరిశుద్ధాత్మ సంచార శబ్దాలు, వేడి గాలి తగులుతుంది ఆ టైంలో. ఎవ్వరు లేరు. ఇదంతా జరిగిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఎవరు కూడా లేరు. నాకు పరిశుద్ధాత్మ అభిషేకం నాకు తెలియదు, అప్పుడు అంత అవగాహన నాకు లేదు. ఆ మరుసటి రోజు అసిస్టెంట్ పాస్టర్ గారు, ఇప్పుడు పర్మనెంట్ పాస్టర్ గారు అతనే దావీదని. అప్పుడు ఆ టైంలో ఆంధ్రే అనే పాస్టర్ గారు ఉండేవారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా దావీదు అని ఒక అన్నయ్య ఉన్నారు అసిస్టెంట్ పాస్టర్ గారు. ఆంధ్రే పాస్టర్ గారు చనిపోయిన తర్వాత పర్మనెంట్ పాస్టర్ గారు దావీదు గారు. ఆ దావీదని చెప్పారు, అన్నయ్య రాత్రి అదేదో ఎవరో తాకినట్టు అనిపించింది, ఒళ్ళంతా కాలిపోయింది, తల దగ్గర ఎవరో చెప్తున్నారు దేవుడు నేను తాకుతున్నాడు అని 3 సార్లు చెప్పారు. చాలాసేపు అలా ఉంది. ఆ ఆవరణం అంతా వేడి గాలితో నిండిపోయింది. బయటికి వెళ్ళి చూస్తే ఎవరు కనపరచలేదని అంటే అప్పుడు అన్నారు, అయితే అదే అనుకుంటా తమ్ముడు, ఇందాకండి నేను నీ పక్కన కూర్చున్నాను కదా, ఆ వేడి గాలి నాకు తగులుతుంది, ఆ అభిషేకం నాకు జీవు అవుతుంది, ఏంటి విచిత్రం నేను అనుకుని నాకు తెలియలేదు, దాని పరిశుద్ధాత్మ అభిషేకం అన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యం అనిపించింది. అది మొదలుకొని నేను కళ్ళు మూసుకుంటే చాలు ఎన్నిసార్లు ఆయన రూపాన్ని చూశాను. కళ్ళు మూసుకున్న ప్రతిసారి, అంతకుముందు మామూలు ప్రార్థన చేసాను అలాంటి అనుభవం లేవు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయన రూపాన్ని చూశాను. తర్వాత ప్రతిరోజు ఆ స్పర్శాలు తెలుసా, ఉదయం 4 గంటలకి తట్టి లేపు లేచి ప్రార్థన చేయాలి, తట్టి లేపి ప్రార్థన చేయొచ్చు.
స్వరం క్లియర్గా వినేవాడిని, వాళ్ళని తట్టడం లేపడం స్పర్శ క్లియర్గా అనుభవించాను. అలాగా ఎన్నిసార్లు ఆయన స్వరం విన్నాను, ఎన్నిసార్లు ఆయన స్పర్శను అనుభవించాను, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కళలో 2 విషయాలు, ప్రార్థన చేస్తున్నప్పుడు కళలో కూడా ఆయన దర్శనాన్ని ఎన్నిసార్లు చూశాను, ఆయన రూపాన్ని ఎన్నిసార్లు చూశాను. ఎప్పుడైతే జరిగిందో ఇంకా నాకు జరిగిన అనుభవాన్ని ఎవరు చెప్పకుండా లేకపోతాను. ఎలా జరిగింది నాకు అంతా తెలుసు, దేవుడి కోసం అంతే చెప్పేవాడు. ఇంకా అది మొదలుకొని నేటి వరకు దేవుడి గురించి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడం అలవాటు అయ్యింది. అప్పుడు మా అమ్మ వద్దన్నా, మా అమ్మ కన్నా ముందు చర్చికి వెళ్ళిపోయాడు. మా అమ్మ వద్దన్నా మా అమ్మ కన్నా ముందు మోకాలు వేసేవాడు. మా అమ్మ ఉదయం వేకుజాము లేచి ప్రార్థన చేసేది. మాకు డిస్టర్బెన్స్ ఉండేది, చిరాకు పడేవాడు. ఎందుకమ్మా అలాగ మా బరువులు తినేస్తావు, అలాగే ఏడ్చుకొని ప్రార్థన చేస్తే కానీ దేవుడు వినడా, నువ్వు పడుకోవో ఆ దేవుడిని పడుకోనేవో మమ్మల్ని పడుకోనేవో అనేవాడు. కానీ నాకు ఈ అనుభవం వచ్చిన తర్వాత నేను ఉదయం 2 గంటలు మోకాలు వేసేవాడు. ఉదయం 2 గంటలకి మోకాలు వేసి 9 గంటల వరకు ప్రార్థనలు ఉండేవాడు. మా అమ్మ ఆశ్చర్యపోయి, ఒరే ప్రార్థన చేయొచ్చు కానీ మరీ ఎంతసేపు అవరా చేస్తారనేది మా అమ్మ. అంటే ఆయన ప్రార్థనా జీవితంలో, సువార్త జీవితంలో, దేవుడి కోసం బ్రతికే జీవితంలో మా అమ్మ అనుకున్న దానికన్నా, ఆశపడిన దానికన్నా ఎక్కువలో తీసుకెళ్ళే దేవుడు. అంతవరకు నేను మా అమ్మ మాట వినిపించుకునేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. కానీ దేవుడు అభిషేకించిన తర్వాత మా అమ్మ మురిసిపోయే రీతిలో, పొంగిపోయే రీతిలో నేను దేవుడి కోసం బతికానండి. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, దేవుడు అన్నాడు ఈ 2025 వరకు నీ కుటుంబంలో, నీ పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు మార్పు చెందలేదు, నీ మాట వింటలేదు, నీ మాట పట్టించుకోవడం లేదు, బాధపడుతున్నావు కదా ఇంతవరకు. ఇదిగో నేను చూస్తున్నాను, నీకు నూతనంగా ఇచ్చాను కదా. ఇన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు బాధలను చూసావు, ఆవేదనలు అనుభవించావు. నువ్వు ఎన్నాళ్ళు అనుభవించిన ఆవేదనలకి, అవమానాలకి, నిందలకి, బాధలకి ప్రతిగా ఇప్పుడు నువ్వు గౌరవాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ పిల్లలు చేసే తిరుగుబాటు నిన్నాలను చూసావు, దానికి ప్రతిగా నీ పిల్లలు నీకు లోబడే స్థితిని నువ్వు చూస్తావు. నిన్ను మించిన భక్తి పనులు అయిపోతారు. నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు తాగేలో నడుస్తున్నావు, నీ పిల్లలు పావురం వరకు ఎగురుతారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ సంతతి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను దేవుడు అన్నాడు. ఆత్మను కుమ్మరిస్తాడు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మన పిల్లల మీద, మన మీద కుమ్మరిస్తాడో అప్పుడే మనం దేవుడి మాటలు వింటాం. దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు మన మీద లేనంత వరకు మనం దేవుడి మాటలు వినము, అమ్మ నా చెప్పిన మాటలు కూడా వినం, సేవకులు చెప్పిన మాట వినం, దేవుడు చెప్పిన మాట వినం. సేవకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దేవుడు కావచ్చు, ఒక తలనొప్పిగా మారిపోతాం. కానీ దేవుడు ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమవుతుందో తెలుసండి, దేవుడికి లోబడతాం, తల్లిదండ్రులు లోబడతాం, సేవకులు లోబడతాం, అందరికీ ఇష్టమైన రీతిలో ఉంటాం. మా పాస్టర్ గారు ఆశ్చర్యపోయేవారండి. అందరికన్నా ముందు ప్రార్థన నేను వెళ్ళిపోయేవాడు. ఆదివారం వెళ్ళిపోయేవాడిని. ఆదివారం అనౌన్స్ చేసేవారు కదా, బాబు ఈ వారంలో పలానా చోట ప్రార్థన, పలానా చోట ప్రార్థన అంటే అందరికన్నా ముందు ప్రార్థన. సాధారణంగా అందరూ 7 గంటలకు వచ్చేవారు. నేను ఎన్ని గంటలకు వెళ్ళేది సార్? 5 గంటలకు వెళ్ళి కూర్చునేవాడు. నేను నిజంగా ప్రార్థనకు వచ్చేటప్పుడు వాళ్ళు నమ్మేవారు కాదు. వాళ్ళు ఏమనుకున్నారు సార్, ఈ చుట్టుపక్కల ఎవరైనా అమ్మాయి ఉన్నదో, ఏ అమ్మాయి కోసం ఈ అబ్బాయి వచ్చి అనుకుంటున్నారు. మా పాస్టర్ గారు, మా అమ్మ కూడా ఈ రేటు మా ఊళ్ళకి ఈ మధ్య రెగ్యులర్గా చర్చికి వచ్చేస్తున్నారు. అసలు చెప్పకుండా వచ్చేస్తుంది, ఎవరి కోసం వస్తారు బాబా? మా అమ్మ ఎదురు చూసేది, కనిపెట్టేది. నాకు ఆ పాప పుణ్యాలు ఏమో, నేను దేవుడి కోసమే వెళ్ళేవాడు. పాస్టర్ గారు వచ్చేవారు, ప్రసాద్ ఏంటి ప్రసాద్ ఎలాగొచ్చావు, ఏంటి సాగు అనేవారు. ఇలా రావడం అండి, ప్రార్థనకు వచ్చిన అయ్యారంటే, ప్రార్థనకే నువ్వే ఎంతసేపు అయిందండి? 5 గంటలకు వచ్చానండి. ఆయనకు ఆశ్చర్యం, ఆయన నమ్మలేక మా పాస్టర్ గారి ఇంటికి వస్తే వెనకాల తీసుకొని పారిపోవాడు. మా ఫ్రెండ్స్తో చెప్పి బాబా వచ్చాడని, ఆయన తల తినేస్తాడు బాబు, పొర తినేస్తాడు అని రకరకాలు చెప్పుకునేవాడు. అలాంటి అందరికన్నా ముందు ప్రార్థనకి వెళ్ళిపోతాను, చర్చికి ముందుకు వెళ్తాను. చర్చి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు, లాస్ట్లో వెళ్ళేవాడిని ఇంటికి. సాయంత్రం వరకు వెళ్ళకు చేసాం కాదు, చర్చిలోనే ఉండిపోవాలనిపించేది. అంటే మా పాస్టర్ గారు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా వీధిలో ప్రజలు కావచ్చు, ఒక తలనొప్పిగా ఉండేవాడిని. దేవుడు ఆయన అభిషేకాన్ని ఎప్పుడైతే అనుగ్రహించాడు, ఆయన ఆత్మతో ఎప్పుడైతే కుమ్మరించాడో అప్పుడు వీధికి కానీ,
సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక వెలుగులా దేవుని అందించాడు. అది చెప్తున్నాడు దేవుడు. ఎంతవరకు నువ్వు బాధపడ్డావు, నీ పిల్లలు మారలేదనో, నీ మాట వినటం లేదనో, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు ఎవరో నీ మాట వినటం లేదనో నువ్వు బాధపడ్డావు కదా. ఇదిగో నూతన సంవత్సరంలో నేను కార్యం చేయబోతున్నాను. వారిపైన ఆత్మను కృమ్మరిస్తాను. వారిపైన ఆత్మను కృమ్మరించినప్పుడు నువ్వు ఆనందించిన దానికన్నా రెట్టింపు సంతోషిస్తావు. నువ్వు అనుకున్న దానికన్నా రెట్టింపు స్థితిలో వారు ఉంటారు, మారుతారు. నీ కుటుంబంలో పరిస్థితులు, నువ్వు ఎదురు చూసే పరిస్థితులు, నువ్వు ఆశించే పరిస్థితులు, నువ్వు ఆశపడిన దానికన్నా రెట్టింపు ఉన్నతంగా ఉంటాయి అని చెప్పి ఈ దేవాది దేవుడు ఈ సంవత్సరంలో మనకు గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. ఈ మాటలు మనం నమ్ముదాం. దేవుడు దయతో ఈ నూతన సంవత్సరం మనం జీవించడానికి అధికారం ఇచ్చాడు. ఈ 2026 కూడా నేను చెప్పినంత వరకు నువ్వు ఈ భూమి మీదే ఉండు. భూమి మీద ఉండు. నువ్వు భూమి మీద ఉండి నేను నీ కోసం ఏవేవి మేలులెత్తి సిద్ధపరిచినా అవి అనుభవిస్తూ సంతోషంగా ఉండు. మధ్య మధ్యలో శ్రమలు కూడా వస్తాయి, కంగారు పడద్దు. సమస్యలు వస్తాయి, కృంగిపోవద్దు. వ్యాధులు వస్తే అస్సలు కాలం చేయొద్దు. ఆర్థికపరమైన ఇబ్బందులైనా, ఆరోగ్యపరమైన ఇబ్బందులైనా, లేదా కుటుంబపరమైన ఇబ్బందులైనా ఏది వచ్చినా కలవరపడద్దు. నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. నేను నీకు తోడున్నాను, ఏం భయపడద్దు. నీ పట్ల నేను గొప్ప గొప్ప కార్యాలు సిద్ధపరిచించాను. ఆ కార్యాలన్నీ జరుగుతాయి. నీ పట్ల మేలు చేయడానికి ఇంకా నేను భూమి మీద ఉంచాను. ఒక లేదు నీ కోసం చేయాల్సిన కార్యాలు ఏమి లేవంటే వచ్చే ముందు, బాబు నీ కోసం చేయాల్సిన పనులు ఏమి లేవు, రా వచ్చే అని పిలిచేద్దాను. అలా పిలవకుండా నేను ఇంకా భూమి మీద ఉంచానంటే నువ్వు చేయాల్సిన పని ఉంది. నీ కోసం నేను ఇవ్వాల్సింది కూడా ఉన్నది. ఇవి పూర్తయినంత వరకు కూడా నువ్వు నా దగ్గర రావడానికి అవదు. నువ్వు ఉన్నంత వరకు నేను నీ కోసం సిద్ధపరిచినంతా కూడా ఇస్తాను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. కలవరపడద్దు, కృంగిపోవద్దు. నీకోసం నేను దిగి వచ్చేసాను. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చేసి నీకోసం ప్రాణమే పెట్టిన అంత ఇష్టం నువ్వంటే నాకు. నీకోసం కలవరపడని సిలువపై మరణించి సమాధి చేయబడి 3వ దినం లేచాను, తిరిగి లేచాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. అంత ఇష్టమే నేను నిన్ను విడిచి ఎలా ఉంటాను, నీకు దూరంగా ఎలా ఉంటాను, నీ జీవితంలో కార్యాలు చేయకుండా ఎలా ఉండగలను? ఉండలేను. కాబట్టి నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు సిద్ధపరచిన కార్యాలన్నీ జరిగిస్తాను. కాబట్టి దేనికి నువ్వు కృంగిపోకున్నా ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి నాకు ఆనందించు. నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తానని దేవాదేవుడు మన అందరితో చెబుతున్నాడు. కాబట్టి నూతన సంవత్సరం అనుగ్రహించిన దేవుడు నూతన కార్యాలు మన కోసం సిద్ధపరిచి ఉంచాడని నమ్మి ఆ కార్యాల కోసం ఎదురు చూస్తూ మనం ఆ దేవుడి కోసం బ్రతకడానికి ఇష్టపడుతూ ముందుకు కొనసాగిపోదాం. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికి దయచేయను గాక. అందరు కూడా మోకాలు వేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకోండి.